టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్. భూ సమస్యలను పరిష్కరించేందుకే భూభారతి చట్టం, భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని మండల ఎంఆర్ఓ కమలాకర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ గ్రామంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టాలను అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సులో పాలకవీడు మండలంలో జూన్ 20 వరకు గ్రామాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్వి సుబ్బారావు, మండల అధికారులు మరియు కూరుపాటి శ్రీనివాసరావు, శ్రీకాంత్, శేషు, ఇటుకల శేఖర్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. నాకు కూడా అవగాహన సర్వే చేసేటప్పుడు మీ నాన్నగారే ఇది పట్టా ఇచ్చింది. కూర్చొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే క్యాబినెట్ గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు, ప్రముఖులందరూ కూడా గత ప్రభుత్వంలో ఉన్న ధరణి రద్దుపరిచి తెలంగాణ రైతాంగానికి మేలు చేసేటువంటి భూభారతి పథకాన్ని అమలు చేశారు. ఆ భూభారతి ఈ జూన్ 2 నుంచి అమల్లోకి వస్తున్నది. గతంలో చిన్న విషయాలకు కూడా జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్రంలోని CCLA కమిషన్ దాకా వెళ్ళే పరిస్థితి ఉండి రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ భూభారతి ద్వారా చాలా అధికారాలు, అవకాశాలు మండల తహసీల్దార్ గారికి అప్పచెప్పడం జరిగింది. సాధారణంగా రైతుల సమస్యలన్నీ తహసీల్దార్ గారి స్థాయిలోనే 90% వరకు పరిష్కరించే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఏదున్నా కూడా RDO గారు కలెక్టర్ పరిధిలో, అంటే దాదాపుగా 100% కలెక్టర్ గారి పరిధిలోనే అయిపోయే అవకాశాల విధంగా కొత్త చట్టాన్ని వారు అమలు చేశారు. శాసనసభ అమలైంది, చట్టంగా కూడా మారింది. 2వ తారీఖు నుంచి తెలంగాణ అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రజలకున్న సమస్యలు ఏంటి అనేది ప్రత్యక్షంగా తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభమైనాయి. అందులో భాగంగా పాలకిడి మండలం జాన్పాడ్లో ఈరోజు 6వ తేదీన ఉమ్మడి జాన్పాడ్ గ్రామ పంచాయతీలో ఈ సదస్సు రెవెన్యూ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది. ప్రజలందరూ మీ సమస్యలందరూ కూడా లిఖితపూర్వకంగా ఇక్కడ సాయంకాలం 4 గంటల వరకు తహసీల్దార్ నాయకత్వంలో రెవెన్యూ బృందం ఉంటుంది. మీరు మీ దరఖాస్తులను సమర్పించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వాటిని పరిశీలించి మీ దరఖాస్తుని ఆన్లైన్ చేసి ఇక్కడే పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ అవకాశాన్ని రైతాంగం అంతా ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారతి చట్టం అమల్లో భాగంగా రైతుల వద్దకే వారి యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ఈరోజు జాన్పాడ్ గ్రామంలోని సదస్సును నిర్వహించడం జరిగింది. ఇంతకుముందు మేము 3వ తారీఖు నాడు నుంచి స్టార్ట్ చేసినాం. 3వ తారీఖు నాడు మాంకాలిగూడెం, తర్వాత రావిపాడు తర్వాత సజ్జాపురం 3 విలేజ్లు చేసినాం. 3 విలేజ్ల్లో మాకు దాదాపుగా 110 దరఖాస్తులు మాకు రైతుల సమస్యల పై దరఖాస్తులు వచ్చినాయి. వాటన్నిటిని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి ఈ రెవెన్యూ సదస్సులు అయిపోయిన తర్వాత వాటిపైన చర్యలు తీసుకుంటాం. ఈ జాన్పాడ్ గ్రామంలో ప్రస్తుతం తీసుకుంటున్నాం. రేపు ఇంకా మనకి 20వ తారీఖు వరకు మనకి 14 రెవెన్యూ విలేజ్లో ఉన్నటువంటి గ్రామ సభలు నిర్వహించి ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులకు దగ్గరకే అధికారులు వచ్చి వారి యొక్క సమస్యలను తీసుకొని వాళ్ళ సమస్యలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేము సమస్యను పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.